చూస్తున్నాం గత వారం రోజుల నుంచి కూడా ఫెడరేషన్ నుంచి ఇష్యూస్ నడుస్తున్నాయి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రొడ్యూసర్ చైతన్య గారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో మీరు మంచి సినిమాలు తీశారు, అందరికీ తెలుసు, హిట్ సినిమాలు తీశారు. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఒకేసారి హైక్ పెంచమని లేదు, ఎవ్రీ ఇయర్ ఇది ఉన్న అగ్రిమెంట్ ప్రకారము 10% అనేది ఎవ్రీ ఇయర్ పెంచాలి. బట్ ఇప్పుడు 30% అనేది వాళ్ళు ఒకేసారి చెప్తున్నారు తప్ప మా ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు ప్రొడ్యూసర్స్. సో ఎవ్రీ మంత్లో మొత్తం మేము ఎవరూ వర్క్ చేయము. సో దాంట్లో ఒక 5 days 10 days మాత్రమే మేము వర్క్ చేస్తాము. ఎందుకు మాకు మాత్రము ఇంక్రీజ్ చేయట్లేదు, మేము మాట్లాడిన ప్రతిసారి ఎక్కువ అడుగుతున్నారు అనే ఇది నిన్న మొత్తం వాళ్ళతో మేము ఒక 5 hours మొత్తం మేము మాట్లాడితే వాళ్ళు సమ్మె చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్స్ ఇవి. సో మీరేమంటారు? వాళ్ళు చెప్పిన రీజన్స్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, కాదనట్లేదు. ప్రతిసారి ఒక ప్రైస్ కరెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎనీ ఫీల్డ్ యూ టేక్, 10 సంవత్సరాలు హఠాత్తుగా పెరిగింది కూడా 1 సంవత్సరం ఆగిపోతుంది, మళ్ళీ ప్రైస్ కరెక్షన్ అవుతుంది, మళ్ళీ ప్రైస్ కరెక్షన్. ఎటువంటి మొత్తం దేశకాలమాన పరిస్థితులు అంటాం కదా, ఎక్కడ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఇవన్నీ ప్రైస్ హైక్స్ అయితే ఆబ్వియస్గా డెఫినెట్లీ వీటి మీదనే డిసైడ్ చేయబడతాయి. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి వాళ్ళు అడుగుతున్న ట్రెండ్ ఈజ్ నాట్ రైట్. ఎవ్రీ అదర్ సెక్టార్ ఈజ్ గోయింగ్ త్రూ ఎ డౌన్ఫాల్ త్రూ అవుట్ ది ఇండియా. ఒక మీడియా అని కాదు, ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని కాదు, ఎంటర్టైన్మెంట్ సెక్టార్ అని కాదు, ఎవ్రీ అదర్ ఫీల్డ్ యూ టేక్ ఇట్స్ ఆన్ ఎ డౌన్ ట్రెండ్. దెర్ ఈజ్ నో రైజింగ్ ట్రెండ్. స్టాక్స్ దగ్గర నుంచి, ఐటీ దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి, ఎవ్రీ ఫీల్డ్ యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎ వెరీ స్లో పేస్ ఆర్ ఎదర్ డౌన్ ట్రెండ్. ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ కొంతమంది వాళ్ళ తీసుకునే శాలరీస్ని కూడా కట్ చేసుకొని వర్క్ చేస్తున్న టైంలో పెంచమని అడగడం రైట్ కాదు. సో మీరు చెప్తున్నారు వేరే కొత్త పర్సన్స్ వస్తే, ఇప్పుడు ధీరజ్ గారు కానీ మిగతా ప్రొడ్యూసర్స్ మీరందరూ మాట్లాడుతున్నప్పుడు వేరే పర్సన్స్ వస్తే వాళ్ళు వచ్చేసి గొడవ చేసి ఆపుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము ఎవరిని ఆపట్లేదు, చాలామంది నాన్ గార్డ్ పర్సన్స్ కూడా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మేము ఎవరిని ఆపట్లేదు అని చెప్పేసి నిన్న సమయంలో చేసిన వాళ్ళు ఎవరైతే ఆ ఫెడరేషన్ దగ్గర మీటింగ్స్ పెట్టారో ప్రెసిడెంట్స్ కానీ సెక్రటరీస్ కానీ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడిన దీని ప్రకారం ఇక్కడ ఆపేస్తున్నారు, చేయనియట్లేదు అంటున్నారు. సో ఏది కరెక్ట్ అంటారు? ఆపేస్తున్నారు, వాళ్ళకి ఆపగలిగే శక్తి ఉంది, లేదు అన్నది ఏం లేదు. బికాజ్ కార్మికుడు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. అది ఏ యూనియన్ అయినా సరే, దే హ్యావ్ దట్ రైట్ అండ్ దే హ్యావ్ దట్ పవర్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు అది తీసుకునే సిచ్యువేషన్లో లేరు. సో అలాంటప్పుడు ఆపకపోవడం మంచిది, అలాంటి సిచ్యువేషన్స్ ఎరైజ్ చేయకపోవడం ఇంకా మంచిది. ఓకే, సో ఇక్కడ చూస్తే బన్నీవాసు గారు కూడా మనం మాట్లాడుతూ చిన్న సినిమా తీయాలంటే 10-12 కోట్లు అవుతుంది, డీజిల్ ఖర్చుతో సహా ఇంత చాలా ఎక్కువ అవుతుంది మాకు అని చెప్పేసి ఆ చిన్నదానికి కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో నిజంగానే ఒక చిన్న సినిమా తీయాలి అంటే ఒక 12 కోట్లు ఖర్చు ఉండేది కనిపిస్తుందంట. 12 అన్నది అసలు 12లో సినిమా తీయలేని పరిస్థితి. ఇప్పుడు 12 అని లెక్కలేసుకొని సినిమా మొదలు పెడితే అది 30 అవుతుంది, 50 అవుతుంది. సో దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ఎనీ బడ్జెట్ హియర్. సో చూస్తే ఇప్పుడు ఫైనల్గా ఇంక్లూజన్ అంటే ఇప్పుడు మీరు నాన్ కార్డ్స్ వాళ్ళతో వెళ్తారా, లేదు అంటే ఈ సమస్య ఏమన్నా పరిష్కారానికి వస్తుంది అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. బట్ ఈరోజు ఫస్ట్ టైము అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రొడ్యూసర్స్ వచ్చి మీటింగ్ పెట్టడం మేము ఇప్పుడే చూస్తాము యాజ్ ఎ జర్నలిస్ట్గా. సో ఇదేమన్నా సాల్వ్ అయ్యేది ఉందా, లేదు అంటే మీరు ఇప్పుడు ఎస్కేఎన్ గారు చెప్తున్నారు వీళ్ళు అయితే బాగుంటుంది అనేసి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.